హలో! మేమైతే హైదరాబాద్ నుండి షిరిడీకైతే స్టార్ట్ అయిపోయాం. కాచిగూడ రైల్వే స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాం. ట్రైన్ అయితే 6:30కి స్టార్ట్ అవుతుంది. కానీ ట్రాఫిక్ ఎలా ఉంటదో తెలియక మేమైతే ముందే వచ్చేసాం. ట్రైన్ అయితే రెడీగానే ఉంది. కానీ స్టార్ట్ అయ్యేసరికి 6:30 అవుతుంది. ట్రైన్ అయితే ఎక్కేసాం. మేమైతే షిరిడీకి స్టార్ట్ అయిపోయాం. నేనైతే ఎర్లీ మార్నింగే లేచి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మనకు బేసిక్‌గా జర్నీలో పెద్ద నిద్ర రాదు. సో అరౌండ్ 7:30, 8 కల్లా మేము నాగర్సోల్ రీచ్ అయిపోయాం. మేమైతే ఇక్కడ రైల్వే స్టేషన్ కాడ క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం. నాగర్సోల్ టు షిరిడి 45 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము ఇక్కడ మాట్లాడేసుకున్నాం. వెళ్ళే దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని స్వస్తిక్ కాడ ఆగాం. ఇక్కడైతే మనకు పార్కింగ్ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఫుడ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం చాలా క్విక్గా ఇస్తున్నారు. ఇక్కడైతే మనకి క్లాతింగ్, ఫ్రెష్నెస్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉన్నాయి. అలా అంతా ఎక్స్ప్లోర్ చేసేసి మేమైతే షిరిడి స్టార్ట్ అయిపోయాం. షిరిడి అయితే రీచ్ అయిపోయాం. మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి లక్ష్మీమాత టెంపుల్ కాడికి అయితే వచ్చేసాం. బాబా పారాయణంలో చూసినట్లయితే బాబా గారు ఒక నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టమంటారు. అది లక్ష్మీమాత టెంపుల్ దగ్గరే. మనకి మందిర్లో స్టార్టింగ్లోనే నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడే మన శివలింగ దర్శనం కూడా చేసుకోవచ్చు. అండ్ పక్కనే బాబాగారి దర్శనం ఇటు సైడ్ వచ్చేసి మనకి దుర్గామాత ఉంటారు. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మనకి దుర్గామాత పక్కనే లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుంది. లక్ష్మీదేవి అయితే ఇక్కడ చాలా అందంగా చాలా కలగా ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. లక్ష్మీదేవి పక్కనే మనకి అష్టలక్ష్ములు కూడా ఉంటారు. అక్కడ కూడా దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చేసాం. లంచ్ చేద్దామని మేమైతే పున్నమి హోటల్కి అయితే వచ్చేసాం. ఇది మనకి లక్ష్మీదేవి టెంపుల్కి నియర్లోనే ఉంటుంది. ఇక్కడైతే ప్రాపర్ ఆంధ్ర మిల్స్ అయితే ఉంటుంది. మనకైతే ఫుడ్ వచ్చేసి ఇక్కడ చాలా బాగుంటుంది. లంచ్ అయితే ఫినిష్ చేసుకొని మేమైతే చావడీకి అయితే వచ్చేసాం. ఇదైతే మనకి పున్నమి హోటల్ దగ్గరలోనే ఉంటుంది. చావడీ పక్కనే మనకి ద్వారకామాయి కూడా ఉంటుంది. మేమైతే 2 చోట్ల దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ ద్వారకామాయి దగ్గరలోనే అబ్దుల్ కాటేజ్ ఉంటుంది. మేము అక్కడికి కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాం. మనకు పక్కనే లక్ష్మీబాయి ఇల్లు అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం అక్కడికే వెళ్తున్నాము. బేసిక్గా నేను చెప్పేవన్నీ అన్ని పక్కనే చూసుకుంటూ వెళ్తే అన్ని దగ్గరలోనే ఉంటాయి. ఇక్కడైతే బాబా లక్ష్మీబాయికి ఇచ్చిన 9 నాణాలు అయితే మనం చూడవచ్చు. ఇప్పటికీ మనకి అలానే ఉంటుంది. ఇక్కడే బాబా తిరిగిన చోటు అంటే మనకి చాలా మంచి అనుభూతి అయితే వస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనం మహల్సాపతి ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ వాళ్ళ వారసులు అయితే ఉన్నారు. ఇక్కడ మహల్సాపతి దర్శనం కూడా మేము చేసేసుకున్నాము. లోపలైతే మాకైతే చాలా మంచి అనుభూతి దొరికింది. ఇక్కడ కూడా మహల్సాపతి గారి జనరేషన్లో ఒకళ్ళు ఇక్కడ ఉండే మాకు మహల్సాపతి గారి గురించి మాకైతే ఒక స్టోరీ లాగా చెప్తున్నారు. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అయితే మేమైతే బయటకు వచ్చేసాం. మనం ఖండోబా మందిరంకి అయితే వచ్చేసాం. ఇక్కడ మహల్సాపతి పూజారిగా ఉండేవారు. మనకి ఇక్కడే బాబాని మొదటిసారిగా మహల్సాపతి ఆసాయి అని బాబా గారిని పిలిచారు. లోపల దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5th జనరేషన్ పర్సన్ అయితే ఒకళ్ళు ఉన్నారు. అన్నీ అలా చూసుకొని బయటకు వచ్చేసాం. ఇక్కడ జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ తాగి వెళ్దామని అయితే వచ్చేసాము. మేమైతే హారత్కి టికెట్ బుక్ చేసుకున్నాం. ఈ లోపల మేము ఈ దర్శనాలన్నీ చేసేసుకున్నాము. జ్యూస్ తాగేసి అయితే హారత్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియో అంతా షిరిడీలో నా డే 1 ఎలా జరిగింది అనేది ఉంటుంది. డే 2 సాయితీర్థ్ వెళ్ళాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది.